ఓకే. గతంలో నీళ్లు, మట్టి ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఫూల్ చేశాడు. ఈసారి పవన్ కళ్యాణ్‌లో చేతిలో చాక్లెట్ పెట్టి మరోసారి ఫూల్ చేశాడు తప్పితే అప్పట్లో ప్రారంభం ఇప్పుడు పునఃప్రారంభం చేశాడు. కనీసం వచ్చినందుకు నేను ఇది ప్రకటిస్తున్నాను, ఇన్ని వేల కోట్లు నేను నా వైపు నుంచి కేంద్రం నుంచి వచ్చేలా చూస్తాను అని ఏది హామీ ఇవ్వలేదు అనేది పూర్తిగా ఇచ్చిందిగా కేంద్రం ప్రతి విషయంలో. అమరావతి పర్యటన, నరేంద్ర మోడీ గారి పర్యటన గతంలో ఒక పర్యటన జరిగింది, అది ఎట్టర్ ఫ్లాప్ అయింది. దాని గురించి సందర్భం అని అనుకుంటారా, లేదంటే ప్రస్తావిస్తారో లేదు మీరే ఆలోచించి చెప్పండి. ఈ పర్యటనకి ఆ పర్యటనకి తేడా అయింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఉపయోగపడే విధంగా ఏదైనా జరిగిందా? అప్పుడైతే ఏం జరగలేదండి. ముందు పర్యటన ప్రధానమంత్రి గారు అప్పుడు మన శంకుస్థాపనకు వచ్చినప్పుడు ఎలాంటి అభివృద్ధి పనులకు కానీ ఎలాంటి కార్యక్రమాలు కూడా చేపట్టకుండా ఒక గుప్పుడు మట్టి చేతిలో పెట్టేసి వెళ్ళిపోయాడు అని చెప్పి అంటుంటారు అందరూ కూడా. వాస్తవంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో మన తెలుగు ప్రజల బలం నరేంద్ర మోడీ గారికి ఎంతైనా అవసరం. మన ఎంపీలు కానీ ఆ ప్రభుత్వం నిలబడడానికి కారణం ఈరోజు మన తెలుగు ప్రజలు కూటమిని గెలిపించిన సందర్భమే నిజంగా చెప్పాలండి. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఈ అవసరాన్ని కూడా గుర్తించి తర్వాత పవన్ కళ్యాణ్ గారి చొరవ, పవన్ కళ్యాణ్ గారు అంటే నరేంద్ర మోడీ గారికి చాలా ఇష్టం కాబట్టే ఆంధ్రప్రదేశ్ విషయంలో అద్భుతమైన రాజధాని నిర్మించాలని వీళ్ళు సంకల్పించడం. నరేంద్ర మోడీ గారు వచ్చి 50 నుంచి 60 వేల కోట్ల రూపాయలు, అది అప్పుగా అవనివ్వండి లేకపోతే రుణ రూపం అవనివ్వండి, ఏ రకంగానైతే ఇచ్చి ఈ రాష్ట్రాన్ని అద్భుతమైన మన రాజధాని నిర్మించాలని అందరూ కూడా ఆలోచించి నిన్న జరిగిన మీటింగ్లో ప్రతి ఒక్కరూ కూడా ఆహా ఇది కదరా అభివృద్ధి అంటే అనే రీతిలో వాళ్ళు ప్రకటించిన పథకాలు. నిన్న ఏమి నిధులు కానీ మనకేం కేటాయించలేదు, దాని గురించి ఏమి ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఒక్క రోజులో అయిపోయి కాదు, ఖచ్చితంగా కనీసం వచ్చినందుకు నేను ఇది ప్రకటిస్తున్నాను, ఇన్ని వేల కోట్లు నేను నా వైపు నుంచి కేంద్రం నుంచి వచ్చేలా చూస్తాను అని ఏది హామీ ఇవ్వలేదు అనేది పూర్తిగా ఇచ్చిందిగా కేంద్రం. ప్రతి విషయంలో మేమే పోలవరం పూర్తి చేస్తాం, మేమే ఏదేదో కారిడార్ పూర్తి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు కదా. ఊరికి దీనికి ఇంత చేస్తాం, దీనికి ఎంత ఇస్తామని చెప్పకుండా పోయినా ఫ్యూచర్లో మీ 3 సంవత్సరాల్లోనూ మరి ఆయన ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే రేపు పొద్దున్న నరేంద్ర మోడీ గారైనా మాట్లాడడానికి అవకాశం ఉండదు కదా. ఉండదు కదా. కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి చేయాలని దృఢ సంకల్పంతో నరేంద్ర మోడీ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో వెళ్తుంది, బ్రహ్మాండమైన రాజధాని నిర్మించుకుంటుంది. ఓకే. గతంలో నీళ్లు, మట్టి ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఫూల్ చేశాడు. ఈసారి పవన్ కళ్యాణ్‌లో చేతిలో చాక్లెట్ పెట్టి మరోసారి ఫూల్ చేశాడు తప్పితే అప్పట్లో ప్రారంభం ఇప్పుడు పునఃప్రారంభం చేశాడు. ఆయన మళ్ళీ ఫూల్ అయ్యాడు తప్పితే ఈ చంద్రబాబు చేసే పనులకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఉపయోగం లేదు, రాజధాని రాదు, ఇది అయ్యే పనులు కాదని వైసీపీ నేతలు వాదన. దీన్ని ఏమంటారు? వాళ్ళు ఎప్పుడూ అలాగే అంటారు. వీళ్ళ ప్రయత్నం అన్నా చేశారు, వాళ్ళ ప్రయత్నం కూడా చేయలేదు కదా. మరి ఏం ముఖం పట్టుకుని మాట్లాడతారు? కనీసం రాజధాని ప్రయత్నం అనేది చేయలేదు. 3 రాజధానులు అన్నాడు. ఎక్కడైనా ఒక కట్టడ మట్టి కానీ ఒక రాయి ముక్క కానీ పెట్టాడా? మరి ఏదో ఒకప్పుడు చెప్పడం ఎందుకు? ఈవేళ ఒక ప్రధానమంత్రి వచ్చి అన్నిటికీ శంకుస్థాపన చేశాడు. చూద్దాం ఫ్యూచర్ ఎలా ఉంటుందో. ఇప్పుడే అడ్డం ఎందుకు? ఖచ్చితంగా మనం మంచి జరగాలి కదా. ఏదైనా సంకల్పం మొదలుపెట్టామంటే మంచి జరగడం కోసమే కదా. జరగడానికైతే వీళ్ళ ప్రయత్నం చేశారు కదా. చేసినప్పుడు విమర్శలు వద్దు, అది జరిగేటప్పుడు జరగకపోతే అప్పుడు మీరు పోరాటం చేయాలి తప్ప ఇప్పుడు ఆదిలోనే మీరు ఏదో ఇట్లా మాట్లాడితే రేపు పొద్దున్న ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అసలు రాజధాని గురించి ప్రయత్నం చేయనటువంటి ఈ నీచులకి ఎందుకండి ఇదంతా? ఒక రాజధాని రాష్ట్రానికి ఉండాలి. అన్ని రాష్ట్రాలకి రాజధానులు ఉన్నాయి, దేశాల్లో అన్ని రాష్ట్రాలకి రాజధానులు ఉన్నాయి. అక్కడ ఆంధ్రాకి రాజధాని లేదని కదా 5 సంవత్సరాలు నాశనం చేసాడు కదా రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి. ఈవేళ మాట్లాడితే ఏం ప్రయోజనం? ఓకే. మీరేమనుకుంటున్నారు? ఈ 4 ఏళ్లలో రాజధాని పూర్తి చేశాయి, కనీసం ఒక దశకు తీసుకొచ్చే అవకాశం ఏమైనా ఉందనుకుంటున్నారా? ఖచ్చితంగా తీసుకొస్తారు. లేకపోతే తీసుకురాకపోతే కూటమి ప్రభుత్వం అబాసు పాలైపోతుంది. ఈ ఊరకు ప్రజలని ఎరిపప్పులు ఏం కాదు కదా. చూస్తూ ఊరుకుంటారా రాజధాని రాకుండా ఉంటే? ఆడు 3 రాజధానులని మోసం చేస్తే తొక్కిపెట్లా అలాగే వీళ్ళని ఒక తొక్కుతారు. ఎవరైనా సరే అభివృద్ధి సంక్షేమం ఖచ్చితంగా అన్ని సమాన పందాలో చేసుకుంటూ వెళితేనే వాళ్ళకి మనుగడ ఉంటుంది, ఫ్యూచర్ ఉంటుంది. ఓకే. థ్యాంక్స్.